టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్ రైజింగ్. ఈరోజు ఖమ్మంలోని ప్రజల సమస్యలను పరిష్కరించిన యువ నాయకుడి గురించి వారి మాటల్లో తెలుసుకోబోతున్నాం. తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావిస్తూ పరిష్కరించే ఒక యువ నాయకుడు. ఖమ్మంలో అన్నా అంటే నేనున్నా అంటూ ఎంతటి సమస్యలైనా పరిష్కరించగలిగే ఒకే ఒక నాయకుడు తుమ్మల యుగంధర్. సో ఇంత గొప్ప వ్యక్తి గురించి ఖమ్మం 32వ డివిజన్ లో ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బాబు. పేరెంట్స్ రఘురామమ్మ సార్. ఇప్పుడు ఖమ్మంలో తుమ్మల యుగంధర్ గారు యువ నాయకుడు వెళ్తున్నారు కదా, అవునమ్మా. వారి పాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది బాబు. గత 20 ఏళ్ళుగా మాకు ఇక్కడ పంపు లైన్ లేదు. ఇంతకుముందు మా తాతయ్య గారు ఉన్నప్పుడు పంపు ఉండేది మున్సిపాలిటీది. తుమ్మల గారు వచ్చాక పంపు వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వారి పాలన కూడా బయట మంచి టాక్ ఉంది. యంగ్ యూత్ లీడర్ బాబు. యంగ్ ఎప్పుడు కూడా పైకి రావాలి. యంగ్ బ్లడ్ అనేది ఎప్పటికీ ఉండాలి. అప్పుడు ఏంటంటే న్యూ థాట్స్ వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తగా పరిపాలన వస్తుంది, కొత్త వే ఆఫ్ థింకింగ్ వస్తుంది, ఆటోమేటిక్ గా ప్రగతి వస్తుంది. ఎమ్మెల్యే చూడాలని ఉంది మాకు, అగ్రస్థానంలో చూడాలని ఉంది సార్ని. డైనమిక్ లీడర్ సార్ మంచిగా రావాలి, వారి పైకి వస్తారు కూడా ఆటోమేటిక్ గా. ప్రజల్లో ఉన్నారు నిత్యం, అది చాలా మంచిది. ఎప్పుడు ప్రజల్లో ఉంటేనే ఆటోమేటిక్ గా వారికి బలం వచ్చేస్తుంది, వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. యుగంధర్ గారు అంటే మాకు బాగా నమ్మకం బాబు. ఆ నమ్మకం మీద వారు ఒమ్ముపోకుండా మా పని మాకు చేసి పెట్టారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు రవి అండి. అన్న, ఇప్పుడు యుగంధర్ గారి పరిపాలన ఇక్కడ ఎలా ఉంది చెప్పండి. యుగంధర్ గారి పరిపాలన తండ్రికి దగ్గర తనయుడు అండి. ఆయన కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ లైన్లో చేశారు. అప్పటి నాయకులు ఒక బజార్కి ఇస్తే కలెక్షన్ ఒక బజార్కి ఇవ్వకుండా వదిలేశారు. ఇక్కడ దాదాపుగా 12-14 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది. వచ్చిన ప్రతి నాయకులకి వచ్చిన చెప్పారు. నేను ఇంట్లో రెంట్ కొనబట్టి 1 సంవత్సరం అవుతుంది. మా ఇంటి వాళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి ఇంటి కనెక్షన్. అంతకుముందు ఇప్పుడు స్టార్టింగ్ లో ఆ కాంగ్రెస్ హయాంలో చేసినప్పుడు ఉన్న పైప్ లైన్లన్నీ మొత్తం వదిలేసి మిషన్ భగీరథ లైన్ కొత్త లైన్లు వేశారు. ఆ కొత్త లైన్లు వేసినప్పటి నుంచి ఈ ఇంటికి నీళ్ళు లేకుంటుంది. మా ఇంటి వాళ్ళు దాదాపుగా ఒక మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ కాలరిగిలా తిరిగాడు. మా తండ్రి దగ్గర తనయుడు తుమ్మల యుగంధర్ గారు వచ్చినప్పుడు మాకు ఇట్లా నీళ్ళు లేని సమస్య అని చెప్పాము. తండ్రి అంత అభివృద్ధి ప్రదాత, కొడుకు అంతకు మించిన అభివృద్ధి ప్రదాత అయ్యిండు. మాకు ఇట్లా నీళ్ళు లేవు సార్ అని చెప్పి మా ఇటు పక్క ఉన్న కాలనీ వాసులు మొత్తం ఒకసారి చెప్పగానే 13 రోజులల్లో, ఖచ్చితంగా 13 అంటే 13 రోజులల్లో దాన్ని సాధించి అధికారులను రప్పించి 100 మీటర్ల సీసీ రోడ్డు కొట్టించి పైప్ లైన్లు వేసి వాటర్ ఇప్పించి నా అభివృద్ధి ప్రదాత మా మిషన్ భగీరథకి అతనే మాకు అనుకోవాలి. తుమ్మల యుగంధర్ గారు అంటే తుమ్మల అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తుమ్మల నాగేశ్వర గారు. తుమ్మల నాగేశ్వర గారు తనయుడు యుగంధర్ గారు అంటే మాకు ఒక నమ్మకం ఏర్పడింది. రాబోయే కాలానికి కాబోయే నాయకుడు అతనే. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నా పేరు శ్రీనివాసు, జహీర్పుర గుట్టల బజారు 32వ డివిజన్లో స్థానిక ఎస్సీ కాలనీలో 25వ తారీఖున ఈ 32వ డివిజన్ ఎస్సీ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉన్నది. అందువల్ల తుమ్మల యుగంధర్ గారికి తెలియపరచడంతో తుమ్మల యుగంధర్ గారు తక్షణమే వచ్చి 25వ తారీఖున ఇక్కడ పేదలు బాగా నీళ్ళ వసతులు చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల తక్షణమే వచ్చేసి దాన్ని పరిశీలన చేసేసి వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. దానికి నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి ట్యాపులు కూడా ఇచ్చి నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది. తుమ్మల యుగంధర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళు ఖమ్మం టౌన్లో, ఖమ్మం జిల్లాలో పని విధానం చాలా బాగుంది. అలాగనే ఇంకా ముందుగా ప్రజలకి ఏది అందుబాటులో కావాలంటే ఆ అందుబాటులో ప్రభుత్వం తక్షణమే చేయాలని కోరుకుంటూ తుమ్మల యుగంధర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి. సార్, మీ పేరు సార్? నా పేరు కొదుమూరి సురేష్. సార్, ఇక్కడ ఇప్పుడు యుగంధర్ గారు యుగంధర్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది. మొన్న ఇక్కడ అందరం కలిసి కూడా యుగంధర్ గారిని పిలిచి మాకు మంచినీరు అందట్లేవు అని చెప్పానంటే వెంటనే స్పందించి 24 అవర్స్లో వర్క్ స్టార్ట్ చేయించారు.
అందరికి కూడా ఎవరెవరికి కావాలి ఎటువంటివి కూడా మొత్తం మళ్ళీ వచ్చి మధ్యలో వర్క్ కూడా నడిచినప్పుడు కూడా ఒకసారి వచ్చి పర్యవేక్షించి అందరికీ చెప్పి ఏమైనా ఇబ్బంది ఉందా అని కనుక్కొని కూడా వెళ్ళారు. చాలా బాగుంది. మా ఎమ్మడే వెంటనే స్పందించి మాకు ఈ మంచినీటి పంపులు కూడా అందించడం, మనిషికి గాలి, ఆహారం, నీరు 3 ముఖ్యమే. అవును. ఆ నీరులో కూడా మంచినీరు చాలా అవసరం. మేము అదే చెప్తే వెంటనే స్పందించి కూడా యుగేంద్ర గారు వెంటనే వర్క్ స్టార్ట్ చేయించి ప్రతి ఇంటికి ఎవరెవరికి కావాలో కూడా మీకు పంపులు మీకు సరిపోయే సమయం ప్రకారం కేటాయిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. మధ్యలో కూడా ఒకసారి వచ్చి కూడా మొత్తం పర్యవేక్షించి వెళ్ళారు. యుగేంద్ర గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నాగలక్ష్మి. అమ్మా, ఇక్కడ యువనేత యుగేంద్ర గారు ఉన్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉందమ్మా? చాలా మంచిగా ఉంది యుగేందర్ గారు. మేము చెప్పిన దానికి మంచి తల వంచి కూడా పంపులు మాకు 15 సంవత్సరాల క్రితం ఎంత బాధపడ్డామో ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము నీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరికి ధన్యవాదాలు, యుగేందర్ గారికి, రాకేష్ గారికి. మాకు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. ఒక్కసారి కూడా ఎవరు కూడా మాకు పంప్ అనేది ఇవ్వలేదు. ఓట్లకు వచ్చారు, ఓట్లని అన్ని అడిగి వెళ్తున్నారు. యుగేందర్ సారు మాకు కొద్దిగా రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి చూసుకొని వెంటనే ఎమ్మటే రెస్పాండ్ అయ్యి అందరికీ కూడా ఆ లైను ఈ లైను అన్ని చూడకుండా అందరికీ కూడా పంపు లైన్ అరేంజ్మెంట్ చేశారు. యుగేందర్ గారి మీద చాలా అభిమానం ఉంది. ఆయన గారు చేసిన సేవలు ఇంకా చేయాలని, ఇంకోటి ఆయన మీద నమ్మకం బాగా ఉంది మాకు. ఇలానే చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నామండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? రావణ. ఇప్పుడు యుగేంద్ర గారి పరిపాలన ఎలా ఉందమ్మా? యుగేంద్ర గారిది మంచిగా ఉంది. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రేషన్ బియ్యం ఇచ్చిండు. మాకు పంపులు లేవంటే కూడా పాపం అసలు ఆ అబ్బాయి చనిపోతే మేము పోయి చెప్పినాం, 4-5 ఆడాలని చెప్పినాం అండి. తక్షణమే యుగేంద్ర గారు నిజం ఆడనే కూర్చుండు అరుగు మీద ఎండల కూర్చొని మీకు వారంలో పంపులు వస్తాయి అన్నాడు. పంపులు వస్తాయన్నాడు అని చెప్పిపోయిండు. ఆ బిల్ కలెక్టర్ ఆయన కూడా తీసుకొచ్చి వీళ్ళకి ఈ పంపులు తక్షణమే రావాలన్నాడు. ఎమ్మడి తెల్లారే 10 ఏళ్ళ మంచి ఓట్లు వేసుకుంటారు పోతారు, కానీ ఎవరు వచ్చినా మా పంపులు అసలు ముచ్చట రాలేదు. ఇటు పక్కనే కానీ మాకు ఇటు పక్క లేవు సార్. అసలు ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఇంటే ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాయి. మాకు ఈ లైన్ 10 సంవత్సరాల మంచి లేవు. వీళ్ళనే అడిగి పట్టుకుండేది. ఇంకా సార్ వల్ల సార్ వచ్చిండు, మాకు పంపులు వేయించిండు. ఎన్ని రోజులు వేయించారమ్మా? ఎన్ని రోజులు? ఒక 10 రోజులు 15 రోజులు కాదు, 10-15 రోజులల్లా వచ్చినాయి. 10 సంవత్సరాల నుండి కాని పనులు 10 రోజుల్లో 10 రోజులల్లా వచ్చినాయి. చెప్పగానే ఆడాలి అనుకోకుండా కూడా నడుచుకుంటూ మా అమ్మటి వచ్చి మాకు శాంక్షన్ చేసిండు. ఎండలైనా ఆడ కూర్చుండు అదే అరుగు కాడ. మేము కుర్జిత్తనన్నా మేము కుర్జీ తీసుకోలే, వద్దు నాకు కంఫర్ట్గానే ఉందని కూర్చుండు పాప. కూర్చొని మాకు పంపులు శాంక్షన్ చేసిపోయిండు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేమ్మా? లలితమ్మ. ఇప్పుడు యుగేంద్ర గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఆయన చేసింది మాకు ఈ 10 సంవత్సరాల మంచి ఎవరికి దండాలు పెట్టినా మాకు రాలేదండి, నీళ్ళు మాకు రాలేదు. ఆ మహానుభావుడు వచ్చినాక మాకు ఇవాళ నీళ్ళు సంతోషపడుతున్నాం. మాకు ఒక అన్ని 15-20 ఏళ్ళకి ఇచ్చిండు, మేము సంతోషపడుతున్నాం. యుగేంద్ర గారు వచ్చినాక తుమ్మల నాగేశ్వరరావు గారు కొడుక్కి యుగేంద్ర గారికి దండం పెట్టుకోవచ్చు. ఆయన్ని మేము మర్చిపోతే మేమే అన్యాయం చేసినట్టు ఆయనకి. అన్నిటికీ కూడా మాకు చాలా సాయపడ్డాడు. ఎంతమంది పెట్టిన దండం ఇచ్చారా అనుకుని వచ్చినాం. ఇప్పుడే 7 సంవత్సరాల నుంచి లేవు. మాకు 15 రోజులలో మాకు ఇంటికి నీళ్ళు వచ్చింది. ఉట్టి పచ్చి ఎండలో నిల్చొని మాకు ఆయన సాయం చేసిపోయిండు. చాలా 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 ఆయనకి మేము రుణపడి ఉన్నాం. యుగేంద్ర గారు చేసింది మాకు ఇక్కడ ఎవరూ చేయలేదు అయ్యా. నువ్వు ఎక్కడ చెప్పమన్నా చెప్తా నేను వచ్చి. మాకు ఆయన చాలా చాలా నమ్మకం. మాకు ఆయనకు ఓటు ఇయ్యని వాళ్ళు అంతకంటే దుర్మార్గులు లేరు, నేను చెప్పగలుగుతా. అది మరికి నాకు ఆయన అంత సాయం చేసి ఉండని నేను చెప్తాను. నమస్తే సార్. మీ పేరేమో? గురువమ్మ. ఇప్పుడు యుగేంద్ర గారి పరిపాలన ఎలా ఉందమ్మా? యుగేంద్ర గారి పరిపాలన వల్ల సార్ వల్ల మంచిగా పంపులు వచ్చినాయి. 20 రోజుల కింద ఒక అబ్బాయి చనిపోవటం వల్ల మేము అడిగిపోయి 1 నిమిషం నిలబడలేదో వచ్చిపోయి చెప్పినాం. అట్లా వచ్చి మా కోసం అంత దూరం నడుచుకుంటూ వచ్చి పంపులు చూసుకుంటా మాకు 15 సంవత్సరాల మించి లేవండి సార్. మాకు ఇంతగానే ఇంత ముందు తీసిన వాళ్ళే గానీ వేసి వేయని వాళ్ళు కానీ లేరు. ఈడ అక్కడ దా తీసి గానీ వేయటం కానీ మా మీదకి ఇంత జాలి చూపెట్టలేదు. 15 సంవత్సరాల నుంచి అయింది. ఆ సార్ 20 రోజుల కింద చెప్పినో లేదో తెల్లారి నుంచి కొలతలు తీసుకురు తీసేయటం అయింది.
పెట్టడం అయింది. ఆయన వచ్చిండు, ఆయన దయ వల్ల మాకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఆయన ఏ సమయంలో పంపులు పెట్టించిండు, ట్యాపులు పెట్టించిండు. ఇంకా ఆయన దయ వల్ల మాకు చాలా మేలుకోవచ్చు. చాలా ధన్యవాదాలు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు రాకేష్ చంద్ర తోల్ అన్న. మాది 32వ డివిజన్. అన్న ఇప్పుడు యుగంధర్ గారి పరిపాలన ఎలా ఉందన్న? యుగేందర్ గారి పరిపాలన ఎట్లుంటుంది అన్న, మీకు అందరికీ తెలుసు, ఖమ్మం మొత్తం తెలుసు, మన అందరికీ తెలుసు. మా ఎలక్షన్స్ ముందు మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు అన్న, అరే అజయ్ అన్న ఖమ్మోడు, అజయ్ అన్నకి మనం ఓట్లేద్దాం అంటే ఫ్రెండ్ సర్కిల్ ఏమిటన్నా అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు కదా, అట్లే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అన్ని పార్టీలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అట్లా ఉన్నారన్న. అరే అజయ్ అన్న ఖమ్మోడు, తుమ్మల వాళ్ళు సత్తుపల్లి వాళ్ళు, వాళ్ళకి ఎందుకురా ఓట్లేసేది, మన అజయ్ అన్న మనకైతే మంచిగా పని చేస్తారా అని చెప్పాడన్న. వాడికి సమాధానం కాంగ్రెస్ వాడికి నేను చెప్పలేదు, నా పక్కన వేరే పార్టీ నేను మెన్షన్ చేయను, వాళ్ళు ఉన్నారన్న, వాళ్ళు చెప్పారన్న సమాధానం. ఇప్పుడు నేను చెప్తున్నా సమాధానం. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, అరే మీ ఖమ్మం అజయ్ అన్న అని చెప్పేసి అన్నావు కదా, తుమ్మల సత్తుపల్లి అని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు చూడరా యుగేందర్ అన్న తుమ్మల అనే బ్రాండ్ ఓన్లీ సత్తుపల్లి కాదు, తుమ్మల అనేది మా హైదరాబాదోడు, తుమ్మల యుగేందర్ మా ఖమ్మోడు, తుమ్మల యుగేందర్ మా వైరవోడు, తుమ్మల యుగేందర్ మా సత్తుపల్లోడు, తుమ్మల యుగేందర్ మా వరంగలోడు. తుమ్మల యుగేందర్ అన్నకి బౌండరీస్ లేవురా. ఆయన చేసే పనికి ఎల్లలు సరిహద్దులు పెట్టుకోవడం అనేది నీ కుంచిత మనస్తత్వానికి నిదర్శనం. ఆ తర్వాత అన్న సార్కి ఇక్కడ పంపులు లేని విషయం పాపం ఇక్కడ లేడీస్ చాలా అరిగోసలు పడ్డారన్న వాటర్ లేక. ఎందుకంటే ముఖ్యంగా అది తాగడానికి బోర్లు ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నాయి, అవి కూడా మురికి నీళ్ళే వస్తుంటాయి. సో వాళ్ళు తాగనీటికి బాగా ఇబ్బంది పడుతుంటే ఏం చేసామంటే అన్న సార్ దగ్గరికి ఈ విషయం ఎట్లయినా సరే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చాలా ట్రై చేసి ఉన్నా. అయితే సార్ మొన్న పక్కన గల్లీలో ఒక చిన్న కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు సార్కి వెళ్ళి మేము జస్ట్ ఒక పేపర్ అయినా ఇచ్చింది, సార్కి జస్ట్ ఒక పేపర్ ఇవ్వడంతో ఎవరైనా నా మామూలు నాయకులు ఏం చేస్తారన్న, ఆ పేపర్ చూసి వెనక కారులో పడేసి వెళ్ళిపోతారు. కానీ సార్ మాత్రం అట్లా చేయలేదన్న. ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడికి పాదయాత్రకు వచ్చేసి ఇక్కడ ఇదే అరుగు మీద కూర్చొని, అమ్మ ఏంటమ్మా మీ సమస్య అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని ఇమ్మీడియట్గా అధికారులను ఇక్కడికే పిలిపించేసి, అధికారులు వచ్చేంత వరకు కూడా ఇక్కడే కూర్చొని ఖచ్చితంగా సార్ మా వాళ్ళకి మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి ఏఈ గారికి, ఎస్సీ గారికి వాళ్ళందరికీ చెప్పి ఇమీడియట్గా పని స్టార్ట్ చేయించారన్న. అంతటి మహానుభావుడు తుమ్మల యుగేంద్ర అన్న. అట్లాంటి యుగేంద్ర అన్నతోటి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా, ఖమ్మం ఎమ్మెల్యేలుగా చూసుకొని మేమందరం కూడా ఇట్లాంటి సేవలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఆఖరిగా చెప్పేది ఏంటంటే అన్న, ఒకటే విషయం అన్న, సచిన్ తోటి క్రికెట్కి, చిరంజీవి తోటి డ్యాన్స్కి, తుమ్మల వాళ్ళకి నీళ్ళతోటి మాత్రం ఎవరు పెట్టుకోకండి. మిగతా రాజకీయ నాయకులకి, వేరే పార్టీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, అయ్యా మీరు వేరే ఏ విషయం అని చెప్పండి, కానీ నీళ్లు లేవు అనే మాట దయచేసి తుమ్మల వాళ్ళ చెవులో పన్నీకండి అయ్యా. ఎందుకంటే నీళ్ళు ఇచ్చేంత వరకు వాళ్ళు నిద్రపోరు, మనల్ని నిద్రపోనీరయ్యా. అంతే. నిత్యావసరాలు ఇంకా వేరే అవసరాలు ఏదున్నా కానీ ఇంతే కమిట్మెంట్గా పనిచేయగల సమర్థత, దమ్మున్న నాయకుడు ఓన్లీ తుమ్మల బ్రాండ్, తుమ్మల యుగేంద్ర గారు, తుమ్మల నాగేశ్వరరావు గారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యుగేంద్ర అన్న మా నమ్మకం. చూశారుగా వ్యూస్, 32వ డివిజన్ ప్రజలు తుమ్మల యుగేంద్ర గారిని వారి నమ్మకం అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. తుమ్మల యుగేందర్ గారు అంటే మా నమ్మకం అని వారి మాటలో చెప్పడం జరిగింది. తుమ్మల యుగేందర్ గారు రానున్న రోజుల్లో ఇంకా మంచి పోస్టుకి వెళ్ళాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మా ట్రస్ట్ స్టూడియో ద్వారా కోరుకుంటూ, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ట్రస్ట్ స్టూడియో రైజింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.